నమస్తే. రాష్ట్రంలో ఇటు జూబ్లీస్ బై ఎలక్షన్ హోరు చాలా గట్టిగా వినిపిస్తా ఉన్న పరిస్థితి. ఇటు బీజేపీ నుంచి ఇక క్యాండిడేట్ డిక్లేర్ చేయలేని పరిస్థితి. ఇటు బీఆర్ఎస్ నుంచి ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా నవీన్ యాదవ్ గారిని డిక్లేర్ చేశారు. సో, మాట్లాడదాం ఈ అంశం పైన. అండ్ అలాగే స్థానిక సంస్థల ఎలక్షన్స్. సో, అందులో 42% రిజర్వేషన్ ఎలాగైనా ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తున్న పరిస్థితి. ఇటేమో సుప్రీం కోర్ట్‌లో కావచ్చు, ఇటు సైడ్ హైకోర్ట్‌లోనేమో చెక్కదెరైన పరిస్థితి. సో, ఏ విధంగా పోబోతుంది? సో, అలా బీసీలకు 42% రిజర్వేషన్ పైన ఏంది? అని మాట్లాడితే వీటన్నిటిపైన మనతో పాటు మాట్లాడడానికి సో, రాజయ్య యాదవ్ గారు ఉన్నారు. కేసీఆర్ దోస్త్ అని చెప్పి చెప్తాం కదా! సో, నమస్తే బాబు. నమస్తే. సో, చెప్పండి ఫస్ట్ జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఉంది ఇప్పుడు. సో, బీఆర్ఎస్ పార్టీకి ఎలాగైనా సరే గెలవాలి అని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తుర్రు. అలాగే కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ఎలాగైనా సరే గెలవాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తుర్రు. ఇటు బీజేపీ నుంచి క్యాండిడేట్ డిక్లేర్ కాలేరు. సో, ఏమంటారు? ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డ బీసీ బిడ్డ గెలుస్తారా? లేకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి దొర గెలుస్తారా? లేకుంటే బీజేపీ పార్టీ ఎవరైనా గెలిస్తే వాళ్ళు గెలుస్తారా? ఏమంటారు? ఎవరైనా బీసీ గెలుస్తారు. ఆహా! బీసీ అనే క్యాండిడేట్ ఆ నినాదం హ్మ్. వృధా పోదు. హ్మ్. ఒకప్పుడు తెలంగాణ నినాదం ఎట్టయితే మారుమోగిందో తెలంగాణ ప్రాంతంలో, హ్మ్. ఇవాళ బీసీ నినాదం కూడా అంతే స్థాయిలో ఉంది. హ్మ్. కాబట్టి ఎవ్వరు గెలిచినా బీసీ గెలుతాడు. హ్మ్. బీజేపీ కనుక దత్తన్న బిడ్డకిస్తే హ్మ్. స్ట్రాంగ్ ఫైట్ ఉంటుంది. జాతీయ పార్టీల మధ్య ఓకే. ఆ! జాతీయ పార్టీల మధ్య స్ట్రాంగ్ ఉంటుంది. హ్మ్. ఇంకా బీజేపీ డిసైడ్ చేయలేదు. అవును. ఇప్పుడు మోడీ గారు అందరి మనసులు ఉన్నాడు. హ్మ్. మోడీ గారు అందరి మనసులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పరిపాలిస్తుంది. అవును. కాంగ్రెస్ పార్టీకి సీట్లు లేవు. హ్మ్. ఒక సీటు బై ఎలక్షన్లో గెలుచుకున్నది. ఈ బై ఎలక్షన్ కోసం కాంగ్రెస్ పార్టీ కూడా విశ్వ బాగా ప్రయత్నం ట్రై చేస్తుంది. చేస్తుంది. విశ్వ ప్రయత్నం చేస్తుంది. హ్మ్. రెండోది ఏంటంటే నవీన్ యాదవ్. హ్మ్. నవీన్ యాదవ్ కడిగేసిన ముత్యం. కడిగేసిన ముత్యం. హ్మ్. వాళ్ళ తండ్రి కూడా ఇన్ఫ్లుయెన్స్, విపరీతమైన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఈ ఈ ఈ వాడ మీద గాని, లేకపోతే హైదరాబాద్ నగరం మీద గాని. ఆ! అలా యాదవ్ కాబట్టి, హ్మ్. హైదరాబాద్ నగరంలో ఉన్న యాదవులందరూ కూడా హ్మ్. అరే మనోడు గెలవాలిరా అనే అటువంటి ఆలోచన ఉంటది. హ్మ్. కాబట్టి దత్తన్న బిడ్డ అయితేనే దగ్గట్టుగా ఉంటది. ఆ! గట్టి ఆ! ఫైట్ ఉంటదా? దత్తన్న బిడ్డ అయితే దగ్గట్టుగా ఉంటది. హ్మ్. దానికి కారణం కూడా ఉన్నది. హ్మ్. దానికి కారణం కూడా ఉన్నది. హ్మ్. ఏం కారణం? ఆయన అంతకంటే ముందుగాల 2 సార్లు పార్లమెంట్ మెంబర్. అవును. ఆయన పేదోళ్ళతోటి కలివిడిగా ఉంటాడనేటువంటి ఆలోచన ఆయన మీద ఉన్నది. హ్మ్. కాబట్టి ఆయన బిడ్డ అయితే స్ట్రాంగ్ ఉంటది. లేకపోతే మన బొంతు రామ్మోహన్ కోసం కూడా ట్రై ఒక చేసిర్రు. ఒక సూచన చేసిండు. ఏది మా నిజామాబాద్ ఎంపీ గారు. హ్మ్. అది కూడా మంచి స్ట్రాంగ్ ఉంటాడు. హుహు. ఎందుకంటే ఆయన ఒక మేయరు, అవును. ఒక గతంలో బీసీ మేయర్. సామాజిక వర్గానికి చెందినోడు. గుల్లకుర్మల ఓట్లు 60,000 ఓట్లు ఉంటాయి ఈ ఏరియాలో. హ్మ్. ఆయన భార్య యాదవ్. అవును. కాబట్టి అన్ని కలిసొచ్చే అంశాలు. ఉద్యమంలో పనిచేసినోడు. హ్మ్. ఇలా విక్రమ గౌడ్ అని కొత్త పేరు వినబడ్డది. అవును. మరి ఆయన ఆయన యొక్క ప్రియారిటీస్ గాని, ఆయనకున్న ఆహ్, బలగం, హంగు హ్మ్. అదంతా నాకు తెలవదు. హ్మ్. కానీ వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారో తెలవదు. ఓకే. కానీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎలిసిపోయిన గుడ్డ. హ్మ్. ఎందుకు అక్కర్రాని సరుకు. హ్మ్. కేటీఆర్ కారు కూతలు కూత్తాండు. ఆయన యొక్క అహంభావం ఇంకా తగ్గలేదు. అంటే డైరెక్ట్‌గా బహిరంగంగా చెప్తుర్రు గదా! అంటే దొంగ ఓట్లున్నాయి చాలా ఈ ఏరియాలో అని జెప్పేసి కూడా చెప్తుర్రు. సో, దొంగ ఓట్ల ఒక్క విషయం ఒక్క ఒకటి. ఫోన్ ఇంకోటైతే ఒకవేళ మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బుల్డోజర్‌లు మీ ఇంటికొస్తాయని జెప్పేసి చెప్తా ఉన్నారు. హైడ్రా వస్తది మీ ఇంటికి అని చెప్పి ఈ విధంగా చెప్తా ఉన్నారు. ఏమంటారు ఆ మరి కమెంట్స్ పైన? మీరు చేసిందేంటి పురుషార్థం? హ్మ్. అంతకంటే ముందుగాల నువ్వే కదా మంత్రివి. హ్మ్. నువ్వే కదా మున్సిపల్ శాఖ మంత్రి. నువ్వేం చేసినావు ఆనాడు? నువ్వు ఆనాడు ఏం చేసినావు? ఇవాళ ఏం మాట్లాడతాను? అవు. మీకు కొంచెం ఏదన్నా ఉంటే ఈ విధంగా మాట్లాడరు. హ్మ్. కాబట్టి కేసీఆర్ వచ్చి చెప్పినా కూడా వాళ్ళు వినరు. హ్మ్. ఇవాళ వాళ్ళ కుటుంబం కుక్కలు చింపిన విస్తరైంది. కొంగలు దొప్పిన మడుగైంది. కాబట్టి వాళ్ళ మాట ఎవ్వరు తీసుకోరు. నమ్మరు. సానుభూతి ఏం వర్కౌట్ కాదా? మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు అని జెప్పేసి. ఆయనను ఎవ్వరు చంపలేదా? సారీ చనిపోయిండు. చనిపోయారు అని జెప్పేసి. ఆయన చనిపోయిండు. ఆ! ఆయనను ఎవ్వరు చంపలేదు. ఆ! ఆమె బయటకొచ్చి మాట్లాడిన మనిషి కాదు. అవును. ఎవడైతే గండర ఉండకపోతే ఈగడ హైదరాబాద్‌లో ఎమ్మెల్యే దక్కడు. గండర ఇంట్లో ఏముంటది? హ్మ్. పీలి కూన బతుక పెళ్ళాం బతకాల్సొస్తది. హ్మ్. అటువంటి ఆమెను తీసుకొచ్చింది. ఇవాళ మాకు ఉద్యమకారుడు రామలింగారెడ్డి గారు ఉండేది. ఆయన చనిపోయినాక కూడా ఆయన భార్యను పెట్టినాం. హ్మ్. పెడితే గెలిచిందా? లేదు. గెలవలే. హ్మ్. అందుకని ఆ సానుభూతి వర్కౌట్ కాదు. కాదు. సో, ఎట్లుంది మళ్ళా జూబ్లీ హిల్స్‌లో అంటే యాదవులందరూ కలిసి కూడా నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తారంటారా? ఒక్కటేనండి ఎందుకంటే చెయ్యొచ్చు. ఆ! కానీ మా దత్తన్న బిడ్డ వస్తేనే మాత్రం టగ్ ఆఫర్ ఉంటది. టగ్ ఆఫ్ వార్ ఉంటది. ఆ! ఇప్పుడు
రామ్మోహన్కి ఇచ్చినా కూడా ఉమ్, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఉమ్. ఎన్నిక. సో బీజేపీ రసవత్తరంగా. అందుకనే హోల్లో పెట్టిందా ఇంక ఇవ్వకుండా సీట్? అవును, బీజేపీ వేచి చూస్తాం. ఉమ్, దీన్ని బట్టి వేచి చూస్తానట్లు లెక్క. ఓకే. రెండు జాతీయ పార్టీల మధ్య ఉంటుందండి. ప్రాంతీయ పార్టీ గురించి మనం ఆలోచించుకున్నాడు, ఇంకా మాట్లాడుకున్నాడు ఉమ్, అవసరం లేదు. ఈ కాంచెల్లి రెండు జాతీయ పార్టీలే ఇక్కడ కొట్లాడతాయి, పోరాడతాయి. రెండు జాతీయ పార్టీల మధ్యనే ఉంటది, ఉమ్. రైట్. అంతే తప్ప ఇంకేం లేదు. సో ఇంకో వైపు ఇటు స్థానిక సంస్థల ఎలక్షన్స్ 42% రిజర్వేషన్ ఇచ్చే వెళ్ళాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అది ప్రయత్నం చేస్తుంది. తెలిసిన ముచ్చటే. ఆమె హైకోర్టులో కొట్టేసిండ్రు. అవు. మొన్న సుప్రీంకోర్టు పోయిళ్ళు, పోతే హైకోర్టు బొమ్మన్నారు. ఉమ్. హైకోర్టులో ఏదైతే జరిగిందో సుప్రీంకోర్టులో రేపు గదే జరుగుతుంది. ఆ. ప్రజలను మోసం చేస్తాం అనుకుంటున్నారు కానీ ప్రజలు మోసపోరు, మీరే మోసపోతారు. ఉమ్. దానికి పెద్ద సమాధానాలు లెక్కర్లేదు. ఓకే. ఆయనకు తెలుసు. ఉమ్. రేవంత్ రెడ్డి తెలిసి చేస్తాడు ఇదంతా డ్రామా. ఉమ్. ముస్లింలను అంతా ఎందుకు కలుపుతాడండి? ఉమ్. నిజమే కనుక అయితే ముస్లింలను ఎందుకు కలపాలి? మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఒప్పుకోరు కదా. ఉమ్. కాబట్టి అది ఖచ్చితంగా ఇడిచిన ముల్లే. సో ఇటు స్థానిక సంస్థల్లో సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అరే మేము ఎప్పుడో గెలుచుకుంటానమే. ఉమ్. 50% కంటే ఏవో బీసీలు గెలుస్తారు. ఉమ్. అక్కడ ఎవరు లేడు, మీ వాళ్ళు ఎవడు అగ్రవర్ణాలు అనేటోడు గ్రామాలలో లేడు. వాళ్ళు సిటీలకు షిఫ్ట్ అయ్యారు. మీకు దమ్ము ఉంటే మీ రాహుల్ గాంధీకి, రాహుల్ ఖాన్ అంట నేను, రాహుల్ ఖాన్కు దమ్ము ఉంటే ప్రతిపక్ష నాయకునిగా బిల్లు ప్రవేశపెట్టి రిజర్వేషన్స్ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, రాజ్యసభకు, అసెంబ్లీకి తేండి, ఎమ్మెల్సీలకు కూడా తేండి. దమ్ముంటే ఎందుకు అగ్రవర్ణాలు? ఒక బీసీ ప్రధానమంత్రి 77 సంవత్సరాల స్వాతంత్రంలో ఒక బీసీ ప్రధానమంత్రి అయిండు. ఆయన అడుగు, నీకు దమ్ముంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ మీద నమ్మకం ఉంటే, మీ తాత ముత్తాతలకు అనుసరించి అన్యాయం ఏదైతే బీసీలకు, ఎస్టీలకు చేసిండ్రో అది కడిగేదలుచుకుంటే అది పెట్టువాను మీ రాహుల్ ఖాన్. గీడొచ్చి ఇక్కడ వచ్చి వట్టి ముడుసులకు కోన్రీస్ కాడ దెబ్బడి తిన్నాడా అంటారు. ఈ మాకు గీ సర్పంచులు, ఎంపీటీసీలు ఎప్పుడో గెలుచుకుంటాం మేము, జెడ్పీటీసీలు ఎవడో గెలుచుకుంటాం మేము. మా బీసీలకు నువ్వు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. అనవసరమైన విషయం ఏదంటే. కానీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ గురించి మాట్లాడితే ఇటు స్థానిక సంస్థలలో రిజర్వేషన్స్ మీరు ఇవ్వాల్సిన అక్కర్లేదు. మేము 50 నుంచి 60 గెలుచుకుంటాను. గ్రామాలలో మీరు లేరు, బీసీలు మాత్రమే ఉన్నారు. కాబట్టి స్థానిక సంస్థల సానుభూతి మాకు అక్కర్లేదు. అసెంబ్లీలో పార్లమెంట్లో మారుతున్న ప్రపంచంతో మీరు కూడా మారండి. మీ కాలంలో ఇవ్వలేదు. మీ తండ్రి కాలం, మీ తాత కాలంలో బ్రాహ్మలే ముఖ్యమంత్రులు, బ్రాహ్మలే. దాని తర్వాత ఇందిరాగాంధీ కాలంలో జీ హుజూర్ లేమంటే లేవాలి, వాదంటే కూర్చోవాలి. వాడు ఫ్లైట్లో నుంచి వస్తాడు, వాడు పేపర్ కొట్టిస్తాడు, కిందకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసేది నమ్మకం లేదు. ఎప్పుడు పోయేది నమ్మలు అయాగారాం గయా. కాబట్టి మీ మాటల్లో ఎవరు నమ్మరు కాక నమ్మరు. ఏదంటే కేసీఆర్ను ఓడించేను అన్న, మీరు గెలవలే. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు, ఇది స్థానిక సంస్థల్లో కాదు, మాకు అసెంబ్లీలో అండ్ పార్లమెంట్, ఆ చట్ట సభలలో కావాలి మాకు రిజర్వేషన్. సో దానికోసం కొట్లాంటని చెప్తా ఉన్నారు. అండ్ అలాగే జూబ్లీ సెలక్షన్ విషయానికి వస్తే ఇటు ఇప్పటికైతే ప్రెసెంట్ చూసుకుంటే బీసీ బిడ్డ గెలుస్తారు, లేదంటే దత్తాత్రేయ వారి కూతురికి కనుక సీట్ ఇస్తే వాళ్ళకి టఫ్ ఉండబోతుంది అని చెప్పేసి కూడా రాజా యాదవ్ గారు చెప్తా ఉన్నారు.